జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం. 6వ అధ్యాయం 26వ శ్లోకంలో ఉన్నాం. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్య ఆత్మనియేవ వశం నయేత్. ఇది శ్లోకం. యతో యతో ఎప్పుడైతే నిశ్చరతి అంటే ఆలోచనల యొక్క వరవడి అలా ఫ్లో అయిపోతూ ఉంటుంది. మనసు చంచలంగా ఉంది, అస్థిరం స్థిరంగా లేకుండా ఉంది. తతస్తతో అప్పుడప్పుడు నియమ్య అనే దాన్ని ఉపయోగించి ఆత్మనియేవ వశం నయేతు, ఈ మనసును తీసుకొచ్చి ఆత్మకు వశం చేయండి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అయితే ఈ నియమ్య అనేది ఎలా ఉపయోగించాలి? ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నాం, ఆలోచనల వరవడి వెళ్ళిపోతూ ఉంది, మనసు స్థిరంగా లేదు, చంచలమైపోయింది, ఆ ఆలోచనలు కూడా వెళ్ళిపోతుంది. నియమ్యాన్ని ఎలా ఉపయోగించాలి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చిన్నప్పుడు హై స్కూల్లో ఎక్స్కర్షన్కి వెళ్ళాం, ఓ జూ పార్క్కి వెళ్ళాం. జూ పార్కులో కిందకి దిగ్గానే ఆ మాస్టర్లు అందరూ ఒక ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నారు. ఒక్క అరగంటే టైం, అంతకంటే మనకి ఎక్కువ టైం లేదు, ఎందుకంటే చాలా ప్రదేశాలకు వెళ్ళాల్సి ఉంది, కాబట్టి గబగబా తిరిగేసి వచ్చేసేయండి అని. ఇప్పుడు ఆ మాస్టర్లు అందరూ అలా విడిపోయారు. పిల్లలందరం కూడా నచ్చిన మాస్టర్లు కూడా వెళ్ళిపోతున్నాం, ఆ జూ పార్కులోకి పడి చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అయితే కొందరు మాస్టర్ల యాటిట్యూడ్ ఎలా ఉందంటే మమ్మల్ని సరిగ్గా చూడనివ్వట్లేదు. వచ్చేసేయండి టైం లేదు, వచ్చేసేయండి అంటున్నారు. అటువంటి మాస్టర్లు కూడా మేము ఎందుకు వెళ్తాం? కొందరు మాస్టర్లు అయితే కలజోడు సరి చేసుకుంటూ మేము ఎటు తీసుకెళ్తున్నామో అటు వచ్చేస్తున్నారు. ఆ మాస్టర్లు మాకు బాగా నచ్చారు. ఇక్కడ మేమందరం కూడా ఆలోచనలు, మాస్టర్లు మనసులు. ఇప్పుడు పిల్లలం ఆలోచనలు, ఒక ఆలోచన ఒకవైపు వెళ్ళిపోతున్నాం. కొందరు ఆ పక్కన పక్షులను చూశారు, కొందరు ఈ పక్కకు వచ్చి పాములను చూశారు, మరో పక్క వెళ్ళి జింకలను చూశారు. చూసినవన్నీ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి మాస్టర్ దగ్గరికి, మాస్టర్ అండి అక్కడ పక్షులు ఉన్నాయండి అంటే, అవునా ఎక్కడరా అనుకుంటూ ఆయన కలజోడు సరి చేసుకుంటూ మా కూడా వచ్చేసేవారు. మేమందరం అటు వెళ్ళిపోయేవాళ్ళం. మాస్టర్ అక్కడ జింకలు ఉన్నాయండి, మళ్ళీ కలజోడు సరి చేసుకుని మళ్ళీ అటువైపు వచ్చేసేవారు, మేమందరం అటువైపు వెళ్ళిపోయేవారు. ఇది చాలా బాగుంది. ఈ ధ్యానంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఈ ఆలోచనలు స్పీడ్గా వరవడిగా వెళ్ళిపోతూ ఉంటే మనసు వాటికి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, ఆలోచనలకి ప్రాణం ఉంటుంది అని స్వామి వివేకానందులు వారు చెప్పారు. కాబట్టి ఆలోచనలు చేసే విషయంలో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చేసిన ఆలోచనలు చిత్తం గుప్తంలోకి తీసుకుంటుంది, రికార్డ్ చేసి పెడుతుంది. ఎందుకంటే ఆత్మసాక్షి వాటిని బట్టే మనకి లైఫ్ స్టైల్ డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఈ విషయం కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఆలోచనలు చేస్తున్నప్పుడు. అయితే ఈ ఆలోచనలు ఎంతవరకు కొనసాగుతాయి? కొంతవరకే. ఆ పక్షులను చూడటానికి వెళ్ళిన నేను ఆ పక్షులను చూడడంతో అయిపోయింది, తర్వాత మాస్టరంగా చూస్తాను ఏం చేయాలో తెలియక. అలాగే ఈ ఆలోచనలు కూడా కొంతవరకు తీసుకెళ్ళిన తర్వాత అక్కడితోటి వాటి టాస్క్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు మనసు వైపు చూస్తాయి. ఇప్పుడు మనసుకు నియమ్య తెలిసి ఉండాలి. ఒకవేళ మనసు ఒక మంత్ర జపంతో ఎంగేజ్ అయ్యి ఉందనుకోండి, ఆల్రెడీ మనం అనుష్ఠానంలో తీసుకున్న ఒక మంత్రం ఉంది అనుకుందాం. ఇప్పుడు ఆ మంత్రాన్ని ఆటోమేటిక్గా స్మరిస్తుంది. రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం శరణం. మేము రామకృష్ణ సేవా సంస్థలకు చెందిన వారం కాబట్టి దానికి సంబంధించిన మంత్రాలు మాకు అడాప్ట్ అయి ఉంటాయి. ఒక సద్గురువుని మనం అడాప్ట్ చేసుకోవడం అనేది ఒక మహద్భాగ్యం. అది ఏ సద్గురువు అనేది మీ వ్యక్తిగత సంస్కారాలు, అలాగే మీ సాధనను బట్టి ఆయా సద్గురువుని ఆత్మసాక్షి మనకి పరిచయం చేస్తుంది, మనం వారి వెంట వెళ్ళొచ్చు. అయితే ఇలా ఒక జపాన్ని మనం అనుష్ఠానంలో పెట్టుకున్నప్పుడు ఆ జపాన్ని ఆటోమేటిక్గా స్మరిస్తుంది, అక్కడితో ఆలోచనలన్నీ బంద్ అయిపోతాయి. ఇది నియమ్య. ఇంకొక విధానం ఉంది నియమ్యకి సాధన చేయడానికి. యాకాహంలో పాల్గొనండి. సప్తాహాలు యాకాహాలు జరుగుతాయి. యాకాహం అంటే 24 గంటల పాటు ఒక నామ జపాన్ని స్మరించడం అన్నమాట.
ఏకాహం పెట్టుకుని అన్ని రకాల భజనలు అన్ని రకాల పాటలు పాడితే అది కాదు. ఒకే నామ జపం తీసుకోండి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. 24 గంటల సేపు దీన్నే స్మరిస్తూ ఉంటారు. లేదా ఓం గం గణపతి నమో నమః, ఓ 4 గణపతి మంత్రాలు తీసుకుని వాటినే స్మరిస్తూ ఉంటారు. మేము రామకృష్ణ సేవ సమితుల్లో ఓం మత శ్రీమత శారదా మాత, శారదా ఏకాహం, ఇలా 24 గంటల పాటు ఒక మంత్ర జపాన్ని అనుష్ఠానం చేస్తే, ఆ ఏకాహంలో పాల్గొంటే అది మనసుకి అడాప్ట్ అయిపోతుంది. మనం ఏం చేస్తున్నా ఆ మంత్ర జపం మనకి గుర్తొస్తూ ఉంటుంది. అంతేకాదు ఆ మంత్ర దేవత మనకు కూడా ఉంటుంది, మనల్ని రక్షిస్తూ ఉంటుంది. శారదామాత జగజ్జని, ఓం మాత శ్రీమాత శారదామాత. అయితే మన వ్యక్తిగత సంస్కారాలను అనుసరించి మన సాధనా పద్ధతులు వేరువేరుగా ఉంటాయి. మన ధ్యానంలో కూడా ఈ నియమ్య అనే పద్ధతులు కూడా వ్యక్తిని బట్టి ఒక్కో రకంగా ఉంటుంది. థామస్ అల్వా ఎడిసన్ చెప్పినట్లు ఓ పనిని స్టార్ట్ చేయండి, తర్వాత ఏం చేయాలో ఆ పని చెప్తుంది అన్నట్లుగా ముందు మనం ధ్యానాన్ని స్టార్ట్ చేస్తే ఆ తర్వాత మనకి ఏది ఉచితమైన విధానమో, నియమ్య మనం ఏ విధంగా అప్లికబుల్ చేసుకోవచ్చో అది చెప్తుంది. తద్వారా మనం ఎప్పుడైతే ఆలోచనలను కట్టేసి మనసుకి ఒక మంత్ర జపాన్ని మనం అడాప్ట్ చేసుకుని దాంట్లో ఎంగేజ్ అయి ఉంటాము, అప్పుడు ఈ ధ్యానం అనే పద్ధతిలో అనేక మెట్లు మనం పైకి ఎక్కిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా నియమ్యాన్ని మనం అప్లికబుల్ చేసుకున్న వాళ్ళం అవుతాం. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంతో మళ్ళీ సత్సంగం చేసుకుందాం. అంతవరకు జై శ్రీరామ్.